బ్రేకింగ్ న్యూస్ ఏపీ మాజీ సీఎం జగన్ ఇవాళ తాడేపల్లికి రానున్నారు. కాస్త రిలాక్సేషన్ కోసం జగన్ వారం రోజుల పాటు బెంగళూరులో గడిపారని వైసీపీ నేతలు చెబుతున్నారు. తనతో పాటు కీలక నేతలను కూడా జగన్ ప్యాలెస్ లోనే ఉంచుకున్నారు. కొత్త ప్రభుత్వంలో ఇప్పుడిప్పుడే పోరాటాలు అవసరం లేదని నేతలు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఏపీలో పోరాడాలంటే జాతీయ స్థాయిలో ఏదో ఒక పార్టీ అండగా ఉండాలని మెజార్టీ వైసీపీ నేతలు కోరుకుంటున్నారట. ఈ నేపథ్యంలో జగన్ తన పాలిటిక్స్ ను బెంగళూరు ప్యాలెస్ టు తాడేపల్లి ప్యాలెస్ షిఫ్ట్ చేశారన్నమాట. ఏపీ మాజీ సీఎం జగన్ ఇవాళ తాడేపల్లికి రానున్నారు. కాస్త రిలాక్సేషన్ కోసం జగన్ వారం రోజుల పాటు బెంగళూరులో గడిపారని వైసీపీ నేతలు చెబుతున్నారు. తనతో పాటు కీలక నేతలను కూడా జగన్ ప్యాలెస్ లోనే ఉంచుకున్నారు. కొత్త ప్రభుత్వంలో ఇప్పుడిప్పుడే పోరాటాలు అవసరం లేదని నేతలు అభిప్రాయపడినట్లు తెలుస్తుంది. అంతేకాదు ఏపీలో పోరాడాలంటే జాతీయ స్థాయిలో ఏదో ఒక పార్టీ అండగా ఉండాలని మెజార్టీ వైసీపీ నేతలు కోరుకుంటున్నారట. ఈ నేపథ్యంలో జగన్ తన పాలిటిక్స్ ను బెంగళూరు ప్యాలెస్ టు తాడేపల్లి ప్యాలెస్ షిఫ్ట్ చేశారన్నమాట. ఏపీ మాజీ సీఎం జగన్ ఇవాళ తాడేపల్లికి వెళ్లనున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి. అయితే బెంగళూరు ప్యాలెస్ టు తాడేపల్లి ప్యాలెస్ కు రాజకీయం షిఫ్ట్ చేసినట్లు తెలిసింది ఏపీ మాజీ సీఎం. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి శివ? ప్రస్తుతం మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గత 10 రోజులుగా సొంత నియోజకవర్గం పులివెందుల, ఆ తర్వాత బెంగళూరు కేంద్రంగా రాజకీయ కార్యకలాపాలు కొనసాగించారు. ముఖ్యంగా గతంలో ఏదైతే జరిగిన కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేసులు పెడతానని చెప్పి లిక్కరు మైనింగ్కు సంబంధించి కూడా ఆ పార్టీకి సంబంధించిన కీలకమైన నేతలతో భేటీ జరిగింది. ఆ తర్వాత పలువురు ముఖ్యమైన నేతలతో కూడా జగన్ భేటీ అయ్యారని చెప్పి కూడా ప్రచారం జరిగింది. అయితే ఏ భేటీలు జరగలేదని చెప్పి వైఎస్ఆర్సీపీ కూడా కొట్టిపడేసింది. ఇక మరొక వైపు అనేక కీలక అంశాలకు సంబంధించి కూడా బెంగళూరు కేంద్రంగా జగన్ తన రాజకీయ వ్యూహాలకి పదును పెట్టారు. ముఖ్యంగా చూసుకుంటే ప్రస్తుతం ఉన్న పరిణామాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా పోరాటం చేయాలంటే కనుక ఇప్పుడిప్పుడు పోరాటం చేయాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే ప్రభుత్వం వచ్చి ఇంకా నెల రోజులు కూడా కాలేదు కాబట్టి ఖచ్చితంగా డిసెంబర్ వరకు టైం ఇవ్వాలనేది వైఎస్ఆర్సీపీ ఆలోచన కనిపిస్తోంది. ఇక తర్వాత నుంచైనా ఖచ్చితంగా ప్రభుత్వంపై పోరాటం చేయాలంటే జాతీయ స్థాయిలో ఏదో ఒక పార్టీ అండాదండా కావాలని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు కూడా ప్రధానంగా ఒక అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గత వారం 10 రోజులుగా బెంగళూరు కేంద్రంగా రాజకీయ కార్యకలాపాలు కొనసాగించిన జగన్ ఈరోజు మధ్యాహ్నం 2 గంటల సమయంలో బెంగళూరు నుంచి బయలుదేరి 4 గంటల సమయంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి 4:30 సమయంలో తాడేపల్లి తన ప్యాలెస్కు మారుస్తారు. దాదాపుగా వారం 10 రోజుల కాలంగా బెంగళూరు ప్యాలెస్లో రాజకీయ కార్యకలాపాలు కొనసాగించిన జగన్ నేటి నుంచి కూడా తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగా కూడా రాజకీయ కార్యకలాపాలు కొనసాగించబోతున్నారు. సో ముఖ్యంగా చూసుకుంటే గత వారం రోజులుగా అనేక అంశాలకు సంబంధించి కూడా ఆయన బెంగళూరు కేంద్రంగా కూడా కీలకమైన నేతలతో భేటీ అయినట్లు కూడా తెలుస్తూ ఉంది. మరొక వైపు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఏ రకంగా ముందుకెళ్ళాలి, రానున్న రోజుల్లో ఏ రకంగా ముందుకెళ్ళాలి, ప్రజలకు సంబంధించి నిత్యం ప్రజల్లో ఉండే విధంగా ఏ రకమైన కార్యాచరణ తీసుకోవాలి, అలాగే పార్టీ కార్యాలయాలు కూల్చివేతలు, అలాగే దానికి సంబంధించిన నోటీసులు తదితర పరిణామాల నేపథ్యంలో ఎట్లా ముందుకెళ్ళాలి అనే దానికి సంబంధించి కూడా ముఖ్యమైన నేతలతో కూడా ఆయన చర్చించినట్టు తెలుస్తూ ఉంది. అలాగే చాలామంది కీలకమైన నేతలు ఎవరైతే ఉన్నారో కొడాలి నాని కానీ ఇట్లాంటి వ్యక్తులంతా కూడా గత 4-5 రోజుల కాలంగా వీరు కూడా బెంగళూరులోనే ఉన్నట్లు కూడా సమాచారం అయితే అందుతూ ఉంది. సో మొత్తం మీద చూసుకుంటే కీలకమైన నేతలంతా కూడా గత వారం 10 రోజులుగా బెంగళూరు కేంద్రంగానే ఆంధ్రప్రదేశ్ రాజకీయ కార్యకలాపాలను కూడా కొనసాగించారు. ప్రస్తుతం